దేవునికి మహిమ కలుగుగాక. ప్రతిదినము సాయంకాలము ఈ విధంగా చేరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి దయను కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో నిత్యము నిరంతరము కోడబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఈ కార్యక్రమంతో ఆదిత్యము మీరే ఉండి మీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 128తో పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సదనంగా నిద్రపోవా శుద్ధ దంపతులు మేల్కొనగా పరిశుద్ధుడవు బాలకుడా దివ్య నిద్రపోమ్మా దివ్య నిద్రపోమ్మా శుద్ధ రాత్రి సద్గణంగా దూతల హల్లెలూయా గోలవాంగ్రకు దేలిపేను ఏందు కీర్తులు పాడెదరు క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధ రాత్రి సద్గణంగా దేవుని కుమారుడా నీ ముఖంబున ప్రేమలకు నేడు రక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే. ఈరోజు దైవ సందేశాన్ని సులేఖ జయకాంత్ గారు వినిపిస్తారు. దయతో శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాము. మేము ప్రతిదినము సాయంకాలము 7 గంటలకు మీ మధ్యకు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తున్నాము. కాబట్టి శ్రద్ధగా విని దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందులాగా మీకు మనవి చేస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సాయంకాలపు కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మా కుటుంబంతో పాటు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయన యొక్క శ్రేష్టమైన వాక్యాలు వినడానికి మీరు సిద్ధపరచుకొని ఆయన సన్నిధానానికి వచ్చారని నమ్ముతున్నాం. కాబట్టి ఆయన సహాయం కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ చదువుకుందాం మనము ఒక వాక్యాన్ని. 30వ వచనము, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. మరొకసారి చదువుకుందాం. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. నేటి సాయంకాల సమయమున ప్రభా, నా తండ్రి మీ సన్నిధిలో మీ వాక్కుల కోసం మేమంతగానో ప్రభా ఆసక్తితో వచ్చింటుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. బలహీనురాలంటే నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. మీ మాటలను నా నోటిలో ఉంచి ప్రభా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. వారి హృదయాలను తెరిచి ప్రభా మీరే మీ యొక్క వాక్కుల చేత నింపి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసి ప్రభా మరొకసారి మా అందరి జీవితాలు మీకు మహిమకరంగా ఉంటున్నట్లు మార్చుకొనుమని నజరేయుడైన శక్తిగల యేసు నామమున
ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశము ఏంటంటే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నిజమే, దేవునిని ఎవరైతే ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాను అని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకందరికీ కూడా ఈరోజు కొద్ది సత్యాలను మన జీవితాలలో నేర్పించబోతున్నాడు. దేవునిని నిజంగా మనము ఘనపరుస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, నిజంగా ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలా మటుకు మనము దేవునికి మహిమకరంగా లేకపోతే దేవునిని ఘనపరిచే విధంగా మన జీవితాలు లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను. మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అనేక మంది గొప్ప వ్యక్తులు, అనేక మంది ఎవరైతే ఉన్నత స్థానంలో నిలవబడ్డారో, అనేక మంది చేత మంచి పేరు ప్రఖ్యాతులు పొందారో, వారందరూ కూడా దేవుణ్ణి ఘనపరిచిన వారే అనేటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే మనము వాక్య భాగంలో గమనించినట్లయితే ఇక్కడ దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను, ఎవరైతే నన్ను తృణీకరిస్తానో వారిని నేను తృణీకరిస్తాను అని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితంలో ఎక్కడో ఒక చోట మనము అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉండొచ్చు. నన్ను అందరూ తృణీకరిస్తున్నారు అని అనుకోవచ్చు. నీవు నిరాశ నిస్పృహలో ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నువ్వు నిరాశ నిస్పృహలో బాధలో ఉన్నప్పుడు కూడా దేవుని ఘనపరచడం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఘనపరుస్తాను అనేటువంటి వాక్యాన్ని, వాగ్దానాన్ని ఈరోజు మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం, దేవునిని మనం ఏ విధంగా ఘనపరచాలి, దేవునిని మనం ఏ విధంగా ఘనపరచాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనమందరం కూడా నూతన సంవత్సరంలోనికి ఇంకా కొన్ని రోజులు ఉంటే అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి దేవుని ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనము గమనించినట్లయితే ఎలా ఉండాలి అంటే, మనము దేవునిని ఘనపరచాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? మన ప్రవర్తన అనేది బాగుండాలి, మన యొక్క నోటి మాటలు అనేవి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో గమనించినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. గమనించారా? దేవుని నామాన్ని మనము ఘనపరచాలంటే మన నోటి మాట అనేది ఎలా ఉండాలి అంటే అనుకూల వచనంగా ఉండాలి, కానీ ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు అని ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో మనము దేవుని నామం అనేది ఘనపరచబడడం లేదు, లేకపోతే దేవుని నామం అనేది చాలా తగ్గింపబడుతుంది అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన యొక్క నోటి మాటలు. ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే అనేక మంది క్రైస్తవుల జీవితాలను గమనించినట్లయితే వారి నోటి నిండా అసూయను చూపించేటువంటి మాటలే కనిపిస్తున్నాయి, కోపముతో కూడినటువంటి మాటలే కనిపిస్తున్నాయి. కానీ దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి అంటే ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తున్నారో తెలుసా? నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి అంటే నీ నోటిలో అనుకూల వచనమే ఉండాలి. ఎందుకంటే మన మాట అనేది ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో, మన మాట అనేది సమయోచితంగా ఉంటుందో తప్పకుండా అక్కడ దేవుని యొక్క ప్రేమ అనేటువంటి వాతావరణాన్ని మనము గమనించవచ్చు. ఈరోజు మనము దావీదు మహారాజు గారి జీవితాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే ఆయన జీవితాన్ని గమనించినట్లయితే ఆయన ఒక గొర్రెల కాపరి దశ నుంచి అనేకమైనటువంటి దశల వారీగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క మెట్టుకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎత్తుకు తీసుకువెళ్ళి ఆఖరికి ఇశ్రాయేలీయుల మీద జనాంగం మీద రాజుగా నియమించాడు. ఎందుకు ఆయనను దేవుడు అంతా ఘనపరిచాడు అంటే దావీదు దేవుని యొక్క నామాన్ని అంతగా ఘనపరిచాడు.
దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టే దేవుడు కూడా దావీదును అంతగా ఘనపరిచాడు. దావీదు జీవితంలో గమనించినట్లయితే ఆయన ప్రతి మాట ద్వారా కూడా దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఆయన ఎప్పుడు కూడా తన జీవితంలో వచ్చినటువంటి విజయాలకు నేనే ఆ విజయాన్ని సాధించాను అని ఎప్పుడు కూడా చెప్పలేదు. తన మాటలలో ఎప్పుడు కూడా తన యొక్క విజయానికి కారణము ఆ దేవాది దేవుడే అనేటువంటి విషయాన్ని, సాక్ష్యాన్ని కొన్ని వేల మంది కూడా చెప్పగలిగాడు. ఈరోజు మనము దావీదు మహారాజు జీవితంలో మనం నేర్చుకోవాలి. బాల్యము నుంచి తన నోటి మాట ద్వారా ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఘనపరిచాడు. అందుకే దేవుడు హెచ్చైన స్థానములో దావీదు మహారాజును ఉంచాడు. ఎందుకంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో నిజంగా ఎదురైనటువంటి సమస్యలు చాలా గొప్పవి, అంటే చాలా భయంకరమైనవి, ప్రమాదకరమైనవి. మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయములో గమనించినట్లయితే ఇక్కడ దావీదు గారు సౌలు మహారాజుతో చెప్తున్నారు ఆయన యొక్క సాక్ష్యాన్ని, అంటే ఏ విధంగా దేవుడు తనను కాపాడాడు అనేటువంటి విషయాన్ని ఆయన కొన్ని విషయాలు పంచుకుంటున్నాడు. ఏమంటే, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగు వంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని. 37వ వచనం చదువుకుందాం. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. గమనించారా? తన మాట ద్వారా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. అయ్యా సౌలు రాజా, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఇంకొకసారి సింహము వచ్చింది. వచ్చి నా గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుంటే నేను వాటిని తరిమి పట్టుకొని నా గొర్రె పిల్లని విడిపించి వాటిని చంపగలిగాను. ఎందుకంటే తెలుసా, సింహం యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు నా దేవుడు. ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు గొప్ప దేవుడు అని తన మాట ద్వారా ఏం చేశాడంటే దేవుని నామాన్ని ఘనపరిచాడు. చిన్న వయసు నుంచే ఆయనకు ఆ విధంగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచడం అనేది అలవాటైంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితంలో ఏ మేలు జరిగినా అది దేవుని కృప అని అనేక మంది మర్చిపోతున్నారు. ఎంతసేపు నేను ఇంత చదువుకున్నాను, నేను ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఇంత సంపాదిస్తున్నాను, నేను అనేది మనలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈరోజు దావీదు మహారాజు మనకందరికీ ఒక మాదిరి. తన మాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. అయ్యా, నేను నా జీవితంలో ఒక సింహాన్ని చంపాను, నా జీవితంలో ఒక ఎలుగుబంటిని చంపాను, కానీ వాటిని నుంచి నన్ను రక్షించిన దేవుడు, వాటిని చంపగలిగే శక్తి నాకు ఇచ్చిన దేవుడు నా దేవుడే అని చెప్తున్నాడు. మన బిడ్డలకు కూడా మనం ఇదే నేర్పించాలి. మాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మన బిడ్డలను తయారు చేయాలని ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే దావీదు మహారాజు దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించాడో దేవుడు ఆయనకు ప్రతి నిమిషం ప్రతి గడియ తోడుగా ఉన్నాడు. 23వ దావీదు కీర్తనలో అంటాడు కదా, ఆయన గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. ఆయనకు అదొక నమ్మకం, అదొక విశ్వాసం. దేవుడు నాతో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన నామాన్ని మహిమపరచడము, ఆయన నామాన్ని ఘనపరచడం అనేది ఆయన జీవితంలో ఎప్పుడు కూడా మానలేదు. ఆఖరికి గొల్లియాతు ముందు నిలబడినా కూడా నిజానికి ఆయన యొక్క స్వరూపం అనేది చాలా భయంకరమైనది. ఆయన దావీదు మహారాజు యొక్క అన్నలు చాలా ఎత్తుగలవారు, చాలా బలిష్ఠులైనటువంటి వారు. సౌలు మహారాజు యొక్క సైన్యంలో అనేక మంది బలిష్ఠులైనటువంటి సైన్యం ఉన్నారు, కానీ వారందరూ కూడా గజగజలాడిపోతున్నారు గొల్లియాతు ముందుకు వెళ్ళడానికి. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడో తెలుసా? యుద్ధము యెహోవాదే. గమనించండి, 47వ వచనంలో యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఒకే ఒక్క మాట,
మాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. ఈ గొల్యాతును చంపాలంటే ఈ ఈటలు, కత్తులు ఇవన్నీ కూడా కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే మాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాడో దేవుడు చాలా సంతోషించాడు. వెనుక ఉండి తన యొక్క కార్యాన్ని జరిగించాడు. ఎటువంటి గొప్ప కార్యము అంటే అక్కడ సౌలు సైన్యంలో ఉన్నటువంటి వేలాది మంది బలశూరులు కూడా సాధించలేనటువంటి విజయాన్ని దావీదు మహారాజు సాధించాడు. ఈ రోజుకు కూడా చరిత్రలో మనం చదవగలుగుతున్నాం. గొల్యాతును చంపిన వ్యక్తి ఎవరు అంటే దావీదు అని చెప్తాం. అటువంటి ఘనత ఇచ్చినటువంటి దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన దేవుని నామాన్ని ఘనపరిచాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ ఫిలిష్తీయుడు నాకెంత అనేటువంటి ధైర్యంతో ముందుకెళ్ళాడు. అందుకే దేవుడు ఆయన జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. అంతవరకు కూడా పశుల కాపరిగా ఉన్నాడు. అంతవరకు కూడా అన్నలందరి చేత చాలా బలహీనుడిగా గుర్తింపబడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుని నామాన్ని మహిమపరిచి ఒక కార్యం చేయాలని ముందుకెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి సైనికులందరిలో కంటే గొప్ప వాడుగా ఆయన గుర్తించబడ్డాడు. సౌలు మహారాజు అతన్ని మెచ్చుకున్నాడు. అతని కుమార్తె అయినటువంటి మీకాలునిచ్చాడు. సగం రాజ్యం ఇస్తానని మాట ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఘనతలు ఎందుకు వచ్చాయంటే దేవుని నామాన్ని ఘనపరచడం వల్లనే. ఈరోజు మన జీవితంలో అనేకమైనటువంటి వైఫల్యాలు కలుగుతున్నప్పటికీ కూడా మనము కృంగిపోకూడదు. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో మనము దేవుని నామాన్ని మహిమపరుస్తూనే మన జీవితాంతము ఉంటే తప్పకుండా మనల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థితిలో ఆయన ఉంచగలడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా దావీదు తన జీవితంలో దేవుని యొక్క నామాన్ని ఘనపరచడం ప్రారంభించాడో, తన బాల్యము నుంచి దేవుడు ఎంతగా అతన్ని ఘనపరిచాడు అంటే మనము సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇక్కడ ఆయనను ఏ విధంగా ఘనపరిచాడు, ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. 9వ వచనంలో, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనముల మీద అధిపతిగా నియమించితిని. చూసారా, గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసినాడు? ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. అంతేకాకుండా నీవు పోవు చోటునెల్లా నీకు తోడుగా ఉండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా సౌలు రాజు చేత తరమబడిన దేవుడు తోడుగా ఉన్నాడు, శత్రువుల చేత తరమబడిన దేవుడు తోడుగా ఉన్నాడు, సొంత కొడుకైనటువంటి అబ్షాలోము తరమబడిన దేవుడు తోడుగా ఉన్నాడు. శత్రువులను ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాడు. ఆయన వెళ్ళే ప్రతి చోట తోడుగా ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి యుద్ధములో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఎదుట ఏ శత్రువు లేకుండా చేశాడు. అంతేకాకుండా లోకములో ఉండే ఘనులకు కలిగేటువంటి మంచి పేరు కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈరోజు దావీదు మహారాజు అంటే తెలియనటువంటి క్రైస్తవుడు ఎవరు కూడా ఉండడు. ఎందుకు అంటే దేవుడు అంతగా ఘనపరిచాడు. దేవుడు ఎందుకు అంత ఘనపరిచాడు అంటే ఆయన దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి దేవుడు కూడా ఘనపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము కూడా ఇతరులచే గుర్తింపబడాలి అంటే మనం ఏవేవో గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని నామాన్ని ఘనపరచు చాలు, తప్పకుండా ఇతరులందరూ కూడా నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ఎంత ఉన్నత స్థితిలో ఉంచుతాడు అంటే అందరూ కూడా నిన్ను ఒక మాదిరికరంగా తీసుకునేటువంటి గొప్ప స్థితిలో మనల్ని ఉంచగలడు అని ఈ వాక్యం ద్వారా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాలను ఆయనకు అనుగ్రహించాడంటే నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఆయన జీవితంలో నెమ్మది అనేది కలుగజేశాడు. అంతేకాకుండా నేను నీకు సంతానం కలుగచేయుదును, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించెదను. ఆయనను ఆశీర్వదించడమే కాకుండా ఆయన యొక్క సంతానంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దావీదు యొక్క వంశము అనేది ఎప్పటికీ కూడా ఎండిపోకుండా, ఎప్పటికీ అనేది కూడా అంతము కాకుండా ఏం చేశాడంటే తరతరాలు కూడా నిలిచిపోయే విధంగా దేవుడు అతన్ని ఘనపరిచాడు.
ఇంకా అత్యధికమైనటువంటి శ్రేష్టమైన ఘనత ఏది అంటే దావీదు మహారాజుకి ఆయన యొక్క కుమారునిగా పిలువబడ్డాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఈ సువార్త సేవలో పరిచర్య ప్రారంభించినప్పుడు అనేక మంది ఆయనను పిలిచేవారు దావీదు కుమారుడా అని. ఎంత గొప్ప శ్రేష్టత! దావీదు యొక్క కుమారునిగా ఆ దేవాది దేవుడు పిలువబడ్డాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దావీదు అంతగా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడు. కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎన్నో కీర్తనలు మనము ఎలా స్తుతించాలి అనేది మనము నేర్చుకోవచ్చు అంటే అది కీర్తనల గ్రంథం ద్వారానే. ప్రతి అధ్యాయంలో ఆయన రచించిన ప్రతి కీర్తనలో కూడా ఆయన యొక్క దీనత్వాన్ని మనం గమనించవచ్చు. ఆయన ప్రతి మాట ద్వారా ఏం చేస్తున్నాడంటే దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. 19వ కీర్తన ఆఖరి వచనంలో ఏమంటాడో తెలుసా? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎంతమంది చెప్పగలమండి ఈరోజు? దేవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని మనము చెప్పగలుగుతున్నామా? లేదండి. మన నోటి మాటలు కానీ మన తలంపులు కానీ ఎలా ఉన్నాయంటే లోక సంబంధమైనవిగా ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మన నోటిలో ఉంటున్నాయి. ఎప్పుడు కూడా దేవునికి నచ్చనటువంటి తలంపులే మనము చేస్తూ ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క నామాన్ని తృణీకరించే వారిగా మన యొక్క మాటలు ఉంటున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని తృణీకరిస్తున్నావా, నువ్వు చేసే పనుల దేవుని తృణీకరిస్తున్నావా, అయితే దేవుడు మనల్ని కూడా తృణీకరిస్తాడు. నీకు కలిగిన విజయాలలో దేవుని యొక్క నామాన్ని ఘనపరచకుండా అది నా వల్లనే జరిగిందని దేవుని యొక్క నామాన్ని తృణీకరిస్తున్నావా, అయితే జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని యొక్క నామాన్ని తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు. దావీదు మహారాజులాగా ఆయన నామాన్ని ప్రతి నిమిషము ప్రతి గడియ కూడా నువ్వు ఎప్పుడైతే ఘనపరచడం ప్రారంభిస్తావో నీ జీవితము అంతకంతకు కూడా ఆశీర్వదింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆయన చేసినటువంటి ఆ గొప్ప పని వల్ల ఏమైందంటే దావీదు మహారాజు యొక్క వంశము, ఆయన యొక్క సంతతి అంతా కూడా ఆశీర్వదింపబడింది. ఆయన సంతతిలో అసలు ఎప్పుడు కూడా దావీదు మహారాజు పేరు అనేది చెరిగిపోయినటువంటి ముద్రగా ఈరోజు మనము ధర్మశాస్త్రంలో మనము గమనించవచ్చు. ఆ లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువు కూడా దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవుని నామాన్ని అంతగా ఘనపరిచాడు. అందుకే దేవుడు అంచెలంచెలుగా ఏం చేశాడంటే దావీదు మహారాజును హెచ్చించాడు, కానీ ఎప్పుడు కూడా తగ్గించలేదు. ఎందుకంటే తన మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన తలంపుల ద్వారా ఎప్పుడు కూడా దావీదు మహారాజు దేవునికి మహిమకరంగా జీవించాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన జీవితంలో నా విజయానికి కారణం నేనే అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఆయన అంటున్నాడు కదా, బాల్యములోనే తన మాట ద్వారా దేవుని నామాన్ని ఎంత మహిమపరిచాడంటే, సింహము నోట నుండి నన్ను రక్షించిన నా దేవుడు, ఎలుగు వంటి నోటి నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీని చేతుల నుంచి కూడా రక్షిస్తాడని చెప్పాడు. అంతగా ఘనపరిచాడు. కాబట్టి ఈరోజు మనము దావీదు మహారాజుల గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితాలలో ఎవరిని ఘనపరుస్తున్నాం, ఎవరిని మనము మహిమపరుస్తున్నాం? 91వ దావీదు కీర్తనలో అంటాడు కదా, దేవుడే దావీదు మహారాజు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. దేవుని నామాన్ని ఎరిగినవాడు దావీదు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన వాడు దావీదు. అందుకే ఎంతగా ఘనపరిచాడు అంటే ఇక్కడ గమనించినట్లయితే 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతడు మొరపెట్టిన ప్రతిసారి కూడా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ప్రతిసారి కూడా ఆయన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభా, నేను ఈ పని ఇప్పుడు చేయనా, ఇప్పుడు వారిని తరుగుదునా, ఇప్పుడు నాకు విజయాన్ని ఇస్తావా అని ఆయన ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో మాట్లాడడం ప్రారంభించాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను అతనికి
ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. అదుల్లాము గుహలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. అరణ్యంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతిసారి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. నిజమే, దేవుడు తన యొక్క రక్షణ భాగ్యాన్ని దావీదు మహారాజుకే కాకుండా అతని యొక్క సంతతికి అంతటికి కూడా దయచేసి ఈరోజు మన ముందు ఒక మాదిరిగా నిలబెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తామో దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. నువ్వు దేవుని తృణీకరించావా, తప్పకుండా దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. ఈ లోకానికి ఆ యేసయ్య ఎంతో దీనుడిగా నీ కోసం, నా కోసం, మనందరి కోసం మన పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి అంత ప్రేమగల యేసయ్యను మనము ఘనపరచాలి. మన మాటల ద్వారా దేవుని ఘనపరచాలి. మన ప్రవర్తన ద్వారా దేవుని ఘనపరచాలి. మన యొక్క తలంపుల ద్వారా కూడా దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలి. మనం అనుకోవచ్చు, మన తలంపులు దేవునికి అయిష్టంగా ఉన్నాయి కానీ ఎవరు చూడడం లేదేమో అనుకోవచ్చు. మన మాటలు దేవునికి అయిష్టంగా ఉన్నాయి అయినా కూడా దేవుడు వినడం లేదు అనుకోవచ్చు. మన ప్రవర్తన దేవుడు చూడడం లేదు, దేవునికి అయిష్టంగా ఉందని మనం అనుకోవచ్చు. కానీ అన్ని కూడా చూస్తున్న దేవుడు మన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నాడు. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దావీదు మహారాజు ఏ విధంగా అయితే దేవుని నామాన్ని ఘనపరచి ఆయన కూడా ఘనపరచబడ్డాడో ఆ విధంగా ఉండడానికి మన జీవితాలను మనము తయారు చేసుకుందాం. ఒకవేళ దేవుని తృణీకరించే వారిగా ఉన్నామా, ఈరోజే మనం దేవుని సన్నిధిలో క్షమించమని అడుగుదాం. దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి మనల్ని ఘనపరచడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాతో ఉండి నా తండ్రి ఈ కార్యక్రమం అంతటిని ప్రభా జయకరంగా జరిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈరోజు వాక్యంలో మేము నేర్చుకున్నాం నైనా, ఎవరైతే మీ నామాన్ని ఘనపరుస్తారో మీరు వారిని ఘనపరుస్తారు అనేటువంటి వాగ్దానాన్ని మేము నేర్చుకున్నాం నైనా. ఒకవేళ మిమ్మల్ని తృణీకరిస్తున్నామేమో నైనా, దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం నైనా. మా మాటల ద్వారా, తలంపుల ద్వారా నా తండ్రి, మా ప్రవర్తన ద్వారా ప్రభా నా తండ్రి మీ నామము ఘనహీనమైనదిగా చేస్తున్నామేమో నైనా, దయతో మమ్మల్ని మన్నించండి నాయన. దావీదు మహారాజు అయితే ప్రభా బాల్యము నుంచి ప్రభా మీ నామాన్ని ఘనపరుస్తున్నందువలనే ఒక గొప్ప ఉన్నత స్థితిలో ఉంచారు నాయన. దావీదు కుమారునిగా మీరు పిలువబడ్డారు నాయన. దావీదుకు నా తండ్రి ఎంత శ్రేష్టమైనటువంటి ధన్యతనిచ్చిన దేవా, ఈరోజు మేము అందరము కూడా మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. మేము చేసిన తప్పులను క్షమించండి నాయన, మా పాపములను క్షమించండి నాయన. మిమ్మల్ని ఘనపరిచే వారిగా మేమందరం కూడా ఉండున్నట్లు బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. వారి హృదయాలను నా తండ్రి సమస్యలను సమస్తాన్ని నా తండ్రి మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. బలహీన స్థితిలో మీకు మొరపెట్టుకుంటున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. బలపరచండి నా తండ్రి. క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆరోగ్యము ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మేమందరము కూడా మిమ్మల్ని మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా ఉండునట్లు మా జీవితాలను స్థిరపరచమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము చేరి ప్రార్థిస్తున్న మనందరి మీదను, ఎందరైతే బిడ్డలు నిన్ను అంగీకరించి నిన్ను కనపరచడానికి సిద్ధపడి ఉంటున్నారో అటువంటి బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్.